క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జయసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిమ్మిని బమ్మిని చేయగల రియల్ ఎస్టేట్ నేర్పరి మార్పురి వెంకటేష్ నాయుడు అలియాస్ వెంకటేశ్వర్లు పోలీసులను సబ్ రిజిస్టర్లను ఏమార్చాడు. అందుకే అతనిపై పులివెందుల పాకాల్లో కేసులు. తనకు తీవ్ర పరువు నష్టం కల్పించిన వారిపై హైకోర్టుకు సాక్ష్యాధారాలతో వెంకటేష్ ఆట కట్టించామని వెల్లడి. భూ బాధితురాలు కోనేటి సులేచన తీవ్ర ఆరోపణలు. గెలిచేదాకా ఓ లెక్క, గెలిచాక మరో లెక్క. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ సంథింగ్ స్పెషల్. గ్రౌండ్ లెవెల్లో పవన్ పై పెరుగుతున్న అభిమానం. గతంలో డిప్యూటీ సీఎంలు కేవలం పేపర్ వెయిట్లే. అమ్మాయిలపై అఘాయిత్యాలు, పంచాయతీరాజ్, షిప్లో బియ్యం అక్రమ రవాణాపై నిఖార్సు వ్యవహారం. 2019లోనే గెలిపించక తప్పు చేశామన్న భావన. పిఠాపురంలో అభివృద్ధి పరుగుతో ప్రజల్లో సంతోషం. మదర్పల్లి తహసీల్దార్ కాజాబీ అవినీతి ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ చేయాలి. మాజీ ఎమ్మెల్సీనే లంచం అడిగినట్లు ఆరోపణలు. సిటిఎంలోని ఎస్టీలు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా జరగని న్యాయం. బడా బాబులకు మాత్రం టెన్షన్గా పనులు. ఇలాగే కొనసాగితే ఉద్యమం మరింత తీవ్రతరం. వ్యవసాయ కార్మిక సంఘం నేతలు తీవ్ర విమర్శలు. డీటెయిల్స్ చూస్తే పోలీస్ సబ్ రిజిస్ట్రార్లను బురిడి కొట్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మార్పురి వెంకటేష్ నాయుడు అలియాస్ వెంకటేశ్వర్లు. అతడి హై డ్రామాకు బాధితురాలు కోనేటి సులోచన పోలీస్ సబ్ రిజిస్ట్రార్ సాయంతో ఉన్నతాధికారులకు చెక్. వెంకటేశ్వర్లు అతడికి సహకరించిన వారందరిపై పోలీస్ క్రిమినల్ కేసులు నమోదుకు ఫిర్యాదు. ఇప్పటికే పాకాల పులివెందుల పోలీస్ స్టేషన్లో అతడిపై 2 క్రిమినల్ కేసులు నమోదు. అంతేకాకుండా బాధితురాలు కోనేటి సులోచన వారందరిపై తనకు జరిగిన పరువు నష్టంపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేందుకు రంగం సిద్ధం. మదనపల్లి పట్టణానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీసులను సబ్ రిజిస్టర్లను చివరికి బాధితురాలు కోనేటి సులోచనను అతడి అనుచరులతో కలిసి బురిడి కట్టించాడు. అయితే పోలీస్ సబ్ రిజిస్టర్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అతడి హైడ్రామాకు చెక్ పెట్టారు. అతని అనుచరులపై పోలీసులు సబ్ రిజిస్టర్ అలాగే బాధితురాలు కోనేటి సులోచన ఫిర్యాదులతో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా బాధితురాలు తనకు చేసిన అన్యాయంపై తనకు జరిగిన పరువు నష్టంపై వెంకటేశ్వర్లు అతడి అనుచరులపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో అందరినీ మోసం చేసేందుకు ప్రయత్నించిన వెంకటేశ్వర్లు అతడి అనుచరులు కోనేటి సులోచన అలాగే పోలీసులు సబ్ రిజిస్టర్ ఉన్నతాధికారుల వద్దకు రాజీకి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మదనపల్లి పట్టణానికి చెందిన బాధితురాలు కోనేటి సులోచన మీడియాకు తెలిపిన సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే మదనపల్లి పట్టణానికి చెందిన మార్పురి వెంకటేష్ చౌదరి అలియాస్ వెంకటేశ్వర్లు గత కొన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారంలో ఆయన దిట్ట. ఒకే సర్వే నెంబర్ కలిగిన ఒకే ప్లాట్ను ఇద్దరికి కూడా తన తెలివితేటలతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తన బలాన్ని తన అనుచర గణాన్ని ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసే దమ్మున్న వ్యక్తి అని చెప్పవచ్చు. దీంతో అతడు అమ్మించిన ప్లాట్ వద్ద ఒకే ప్లాట్ను కొన్న ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ పోలీస్ స్టేషన్ కోర్టులకు వెళ్లిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో మదనపల్లి పట్టణానికి చెందిన కోనేటి సులోచనకు మదనపల్లి పట్టణం బండ మీద కంపల్లి గ్రామ లెక్క దాఖలాలు సర్వే నంబర్ 25, 26, 27లలోని 2 ఎకరాల భూమిని బాధితురాలు కోనేటి సులోచనకు పులివెందుల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొంత భూమి, పాకాల సబ్ రిజిస్టర్లో మిగతా పొలాన్ని అతడి అనుచర గణంతో వచ్చి 2 ప్రాంతాల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేయించాడు. అయితే కాలక్రమేణా ప్లాట్ల విలువ, భూమి విలువ రెట్టింపు అయింది. దీంతో వెంకటేశ్వర్లు అతడి అనుచర గణం ఓ పథకం పన్నారు. అసలు బాధితురాలు కోనేటి సులోచనకు తాను భూమి అమ్మలేదని, ఎప్పుడూ కూడా పులివెందుల పాకాల సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వెళ్లి రిజిస్టర్ చేయించలేదని, తనని సులోచన మోసం చేసిందని ఆమెపై అలాగే ఇరు ప్రాంతాల సబ్ రిజిస్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఇటు పోలీసులు అటు ఇరు ప్రాంతాలకు చెందిన జిల్లా సబ్ రిజిస్టర్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రంగంలోకి దిగారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కోనేటి సులోచనకు వెంకటేశ్వర్లు 2 ఎకరాల పొలాన్ని తన అనుచర గణంతో రిజిస్ట్రేషన్ చేయించిన సీసీ ఫుటేజ్ ని, వేలి ముద్రలను ల్యాబ్లకు పంపించి నిజాలను నిగ్గు తేల్చారు. మొత్తం మీద వెంకటేశ్వర్లు చేసిన మోసం హై డ్రామాకు వారు చెక్ పెట్టారు. వెంకటేశ్వర్లు అతడికి సంబంధించిన అనుచర గణంపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే పాకాల పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 16న 175/2024 ఒక క్రిమినల్ కేసు, పులివెందుల పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 2న 432/2024 మరో క్రిమినల్ కేసు, 2 క్రిమినల్ కేసులు వెంకటేశ్వర్లపై నమోదయ్యాయి. ఇదిలా ఉండగా తనకు పొలాన్ని అమ్మి రిజిస్ట్రేషన్ చేయించి చేయలేదని
లేదని తనపై అబద్ధపు కేసు పెట్టేందుకు ప్రయత్నించిన వెంకటేశ్వర్లపై బాధితురాలు సులోచన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోలీసులు 2 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సులోచన అతడిపై, అతడి అనుచరులపై తనకు జరిగిన అన్యాయంతో పాటు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడంపై ఆమె హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో వెంకటేశ్వర్లు, అతడి అనుచరగణం సులోచన వద్దకు, అలాగే పోలీస్ సబ్ రిజిస్టర్, ప్రభుత్వ ఉన్నత అధికారుల వద్దకు, ఐజీ వద్దకు రాజీకి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నా పేరు కోనేటి సులోచన. గత ఏడాదిలో నా పైన మేము 4-0 చేసుకున్నాం అనేసి మార్పూరు వెంకటేశ్వర్లు పులివిందల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి, పాకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మాకు రిజిస్టర్ చేయించింది వాస్తవము. డబ్బు తీసుకొని ఆయన రిజిస్టర్ చేయించి మళ్ళీ నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చింది లేదు, నేను రిజిస్టర్ చేయలేదు అనేసి మా పైన తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు కేసులు పెట్టి 1 టౌన్ 2 టౌన్ తాలూకాలో 3 దగ్గర మా పైన కేసులు కట్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బందికి గురి చేసినాడు. దానిపైన గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో సబ్ రిజిస్టర్ల పైన డిస్ట్రిక్ట్ రిజిస్టరు, ఐజీ సారు వాళ్ళ పైన కూడా కేసు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అనేక రకంగా. వాళ్ళు ప్రభుత్వమే గవర్నమెంటే విచారించి ఇతను 4-0నా లేకపోతే ఇతనే వచ్చాడని చెప్పి విచారించి గవర్నమెంటే విచారించి ఆయన సీసీ ఫోటోజులు ఆయన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మాకు రిజిస్టర్ చేయించినాడు అనేసి ఐజీ సారు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఐజీ సారు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సారు వాళ్ళంతా పరిశీలించి అతనే డూపు ఇట్లా 4-0 చేసినాడు, అతనే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ పైన తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పని అతని పైన క్రిమినల్ చర్య తీసుకొని క్రిమినల్ కేసులు కట్టాలనేసి డిస్ట్రిక్ట్ ఐజీ సారే అతని పైన కంప్లైంట్లు నమోదు చేసి కేసులు రిజిస్టర్ చేశాడు. పులివిందల, పాకాల 2 దాంట్లోన ఆయన మీద కేసులు నమోదైనాయి. డిస్ట్రిక్ట్ మళ్ళీ వచ్చి డిస్ట్రిక్ట్ ఐజీ సార్ ఇచ్చాడు, వీళ్ళందరి పైన ఇచ్చి అతని పైన కేసు నమోదు చేశాడు. గోపి అనే అతను ఒక మీడియా సందేశాలలో నన్ను, నా కుటుంబం పైన, నా పైన చాలా ఇచ్చిపడిచినాడు. వాళ్ళ పైన నేను హైకోర్టులో రెట్టేస్తున్నా, ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టినారు కాబట్టి. దాని పాటికి 4-5 మంది పైన పార్వతమ్మ, వెంకటరమణారెడ్డి, గోపి, రెడ్డి గోపాల్ నాయుడు, బాసాని సునీత వాళ్ళ పైన అనేక న్యూస్లోన అనేక మీడియాల్లోన నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు, నన్ను చాలా అవమానం పరిచినారు. నేను పరువు నష్ట దావా హైకోర్టులో నమోదు చేస్తున్నా. గెలిచేదాకా ఒక లెక్క, గెలిచాక ఇంకో లెక్క. అవును, జనసేన పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన ఇది. ఆయన కూడా ఇతర రాజకీయ నాయకుల్లానే అనుకున్నాం, కానీ ఆయన భిన్నం. పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఊరు వాడ జనం చర్చించుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ సహా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మామూలుగా డిప్యూటీ సీఎం అంటే ఒకప్పుడు పేపర్ వెయిట్ అనే భావన ఉండేది. గత ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంలకు దక్కిన గౌరవం అంతా హేయమైనది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాల నేపథ్యంలో హోంశాఖ పనితీరుని జనసేనాని ప్రశ్నించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ మాటల్లో తప్పేముంది అని సాక్షాత్తు హోంమంత్రి స్పందించిన ధర్మిల ఇలా అడిగే నాయకుడు లేకనే అఘాయిత్యాలు పెరుగుతూ వచ్చాయి అని జనం పవన్ కళ్యాణ్ కి జై కొట్టారు. ఇక గ్రామాల్లో సీసీ రోడ్లు సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, సర్పంచ్లకు దక్కుతున్న గౌరవం, ఆయా శాఖల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్న తీరు ఇవన్నీ పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమని జనం బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ప్రజల్లో జనసేనాని పొందగలిగారు. తన చర్యల ద్వారా విజయవాడలో వరదలొస్తే ₹1 ఆర్థిక సాయం సీఎం రిలీఫ్ ఫండ్ కి ప్రకటించడంతో పాటు మరో 4 కోట్లు ఆయా గ్రామాల్లో ప్రజా అవసరాల నిమిత్తం ఖర్చు చేసేందుకు విరాళమిచ్చి జనసేనాని మిగతా రాజకీయ నాయకుల కంటే చాలా భిన్నం అనే గుర్తింపు సంపాదించుకోగలిగారు. చూస్తుండగానే రోజులు, నెలలు గడిచిపోతున్నాయి. ఏ సమస్య తన దృష్టికి వచ్చినా క్షణాల వ్యవధిలో ఆ సమస్యలకు పరిష్కారం వెతికేందుకు జనసేనాని చేస్తున్న కృషి నిజంగానే అభినందనీయమని జనం మాట్లాడుకుంటున్నారు. 2019 ఎన్నికల్లోనే జనసేనాని గెలిపించుకుని ఉంటే బాగుండేదన్నది రాష్ట్ర ప్రజల భావన. మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మేం ఆయన్ని గెలిపించుకోలేకపోయాం అని గాజువాక, భీమవరం ప్రజలు ఆవేదన చెందుతున్నారంటే ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గం పట్ల జనసేనాని చూపిస్తున్న శ్రద్ధ అలాంటిది. తాజాగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి సీజ్ ది షిప్ అంటూ జనసేనాని నినాదించిన వైనం ఆయన గట్స్ కి నిదర్శనం. నాయకులు గెలుస్తారు, ఓడుతారు, ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్. 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ సీట్లతోనే జనసేన పార్టీ ఈ స్థాయి మార్పుని చూపించడం
సాధించగలుగుతోందంటే ఈ సీట్ల సంఖ్య మరింత పెరిగితే రాష్ట్రం ఒక చిత్రమే మారిపోతుందన్నది నిర్వివాదాంశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో 5 ఎకరాల స్థలం కొన్నారు. అమరావతి పరిధిలో బాబు వ్యక్తిగత వినియోగానికి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి జడ్జీల బంగ్లాలు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, ఎన్జీఓల రెసిడెన్సీల సమీపంలో ఉంది. సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఈ స్థలాన్ని కొన్నట్లు సమాచారం. ఇక్కడ ప్రస్తుతం సాయిల్ టెస్టులు చేస్తున్నారు. 5 ఎకరాల భూమిలో కొంత భాగంలో ఆయన ఇల్లు నిర్మించుకొని మిగిలిన స్థలం పార్కింగ్, సెక్యూరిటీ, గార్డెన్, ఇంట్లో పనివారి షెల్టర్లకు ఉంచనున్నారు. గతంలో అమరావతి రాజధానిగా పనులు దగ్గర పడితే అక్కడే సొంతిల్లు కట్టుకుంటా అని చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వెలగపూడి రెవెన్యూ పరిధిలోని 25,000 చదరపు గజాల ప్లాట్ కొన్నారు. దీనికి 4 వైపుల రోడ్డు మార్గం ఉంది. అమరావతిలోని పరిపాలనా కార్యాలయాలకు ఇక్కడి నుంచి సులభంగా చేరుకోవచ్చు. 3 రైతుల దగ్గర నుంచి ఈ స్థలం కొనుగోలు చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే రైతులకు డబ్బులు కూడా చెల్లించినట్లు సమాచారం. ఇన్ని రోజుల నుంచి ఆయన ఉండవల్లి బ్రిడ్జ్ రోడ్లోని లింగమనేని అతిథి గృహంలో ఉంటున్నారు. అమరావతి రాజధానిగా నిర్మాణమయ్యాకే సొంత ఇల్లు కట్టుకుంటానని చాలాసార్లు చెప్పారు చంద్రబాబు. హైదరాబాద్ లో కూడా ఈయనకు సొంత ఇల్లు ఉంది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, వారిని కాపాడాలని కోరుతూ బుధవారం మదనపల్లిలో హిందూ ఐక్యవేదిక సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక సొసైటీ కాలనీ రామాలయం దగ్గర నుంచి పురవీధుల గుండా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక నేతలు ఆనంద్, భగవాన్ తదితరులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ముస్లిం మూకలు హిందువులపై మారణకాండ సాగిస్తున్నారన్నారు. అనేక మంది హిందువులను ఊచకోత కోసి కిరాతకంగా చంపి ప్రాణాలను తీసినట్లు ఆరోపించారు. ఆస్తులను, షాపులను లూటీ చేయడం, అనేక హిందూ దేవాలయాలను కూల్చి బంగ్లాదేశ్లో హిందువుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చడం జరిగిందని మండిపడ్డారు. ఇప్పటికైనా హిందువులపై జరుగుతున్న దాడులను ఆపి వారి మాన ప్రాణాలను రక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఏదైతే ఈ యొక్క ముస్లిం సమాజం పెరిగిన వెంటనే, హిందువులు మైనార్టీలు పడిన వెంటనే మన పైన దాడులు జరుగుతాయి, మన ఆస్తులు జరుగుతాయి, మన ఆయులని అగాయితారని గతం నుండి హెచ్చరిస్తున్నారు. మనం ఇప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి వినగా ఈరోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఉదాహరణ తీసుకొని ఇక్కడ నుండి ఏదైతే బంగ్లాదేశ్ మాకు సపరేట్ దేశం కావాలని సిగ్గు లేకుండా ఈ రోజు హిందువులపై దాడి చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చిన్న విన్నపం, మీకు సపరేట్ దేశం కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి, మాకు శాంతి కావాలి, పాకిస్తాన్ లో మా పైన దాడులు చేస్తున్నారంటే ఆ రోజు భారత ప్రభుత్వం మీకు మద్దతుగా నిలిచింది ప్రత్యేక దేశానికి. అదేవిధంగా నిన్న లేక మొన్న ప్రపంచమంతా విలవిల్లినటువంటి కరోనా టైంలో మాది పేద దేశము, మాకు ఎవరు సహాయం చేయలేదంటే ఈ దేశ ప్రధానమంత్రి మీకు కోవిడ్ మందులు ఇచ్చిందని మీకు ఆదుకున్నారు. ఆ కృతజ్ఞత లేకుండా ఎవరైతే ఈ యొక్క ఏకైక దేశం హిందూ దేశంగా ప్రపంచ శాంతి కోనేటటువంటి హిందువులపైన ఈరోజు మీరు దాడి చేస్తున్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తంలో ఉండేటటువంటి స్వామీజీలు ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అనేక మందికి అన్నదానం చేస్తా ఉంటే, వస్త్రదానం చేస్తా ఉంటే, మీ దేశంలో అన్నార్థులైనటువంటి హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకుండా మీ దేశంలో బంగ్లాదేశ్ అన్నం పెడుతుంటే అటువంటి స్వామీజీలు అరెస్ట్ చేస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాలినటువంటి నీచమైనటువంటి సంస్కృతి మీకు తగదని చేసి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సైతం భారత ప్రభుత్వానికి ఏ పార్టీలో మేము ఉన్నప్పటికీ మీకు అందరికీ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను, పాకిస్తాన్ లో హిందువులపై జరుగుతున్న దాడులను మీరు విదేశాంగ ద్వారా వెంటనే అక్కడ అరికట్టాలని చెప్తున్నాం. అదేవిధంగా ఈ దేశ పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరగాల. ఈ రోజు బ్రిటన్ పార్లమెంట్ లో ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల గురించి ఈ రోజు చర్చ జరుగుతా తప్పిస్తే సిగ్గు లేనటువంటి, మనం ఎన్నుకున్నటువంటి, మనం ఓట్లేస్తున్నటువంటి మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఈ రోజు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను చర్చించుకోవడం సిగ్గుచేటు. రాబోయే రోజుల్లో మనందరం కూడా భారత ప్రభుత్వం ద్వారా, విదేశాంగ ద్వారా వాళ్ళకి హెచ్చరిక పంపాలని చెప్పేసి ఇక్కడ నుండి హిందూగా హెచ్చరిస్తున్నాం. తహసీల్దార్ అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప, బడా భూస్వాములపై రెవెన్యూ అధికారులు చూపిస్తున్న అభిమానం పేదలపై చూపించకపోవడానికి కారణం కాసుల వ్యవహారమేనని వారు ప్రశ్నించారు. గత వారం రోజులుగా మదనపల్లి మండల తహసీల్దార్ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు చెప్పాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. లంచగొండి తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాలని, మండలంలో భూ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ బుధవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో భూ సమస్యలు
సమస్యలు పరిష్కారం చేయాలని, సమస్య బట్టి లంచాలు అడుగుతున్న మదనపల్లి తహసీల్దార్ అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీనే స్వయంగా తన భూమి మ్యుటేషన్ చేయడానికి ₹1,00,000 లంచం అడిగిందని ఆరోపణలు చేస్తున్న జిల్లా కలెక్టర్ ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి తహసీల్దార్పై శాఖాపరమైన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. అలాగే మదనపల్లి మండలం చిన్నతిప్ప సముద్రం గ్రామంలోని చెంచులక్ష్మి యానాది కాలనీ 2010వ సంవత్సరంలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం భూములు కొనుగోలు చేసి ఇంటి స్థలాలకు ఇవ్వడం జరిగిందని, వాటిని కొంతమంది అగ్రవర్ణాల వారు ఆక్రమించుకొని అన్యాక్రాంతం చేశారని, వాటిని సర్వే చేసి హద్దులు చూపమని ఆఫీసుల చుట్టూ గత 4 నెలలుగా తిరుగుతున్న రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోలేదన్నారు. మదనపల్లి మండలం ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ధనవంతులకు, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఎంఆర్ఓ పనిచేస్తున్నారని, ఎస్టీలు, ఎస్సీలు పేదల సమస్యలపై పనిచేయడం లేదని వారు తెలిపారు. పేదల సమస్యలు పరిష్కరించుకుంటే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు. అలాగే పేదల సమస్యలు పట్టనట్టు వ్యవహరిస్తున్న కింది స్థాయి రెవెన్యూ అధికారులు పనిచేసేటట్టు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చంద్రశేఖర్, ఏఐటియుసి మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల, మురళి, ముని, కాటయ్య, నీలావతి, నిర్మల, గోపాల్, మల్లికార్జున, వెంకటేష్, కుమారి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. బదిలీపైన గురంకొండ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి తహసీల్దార్ కాజాబీ గారు మదనపల్లికి రావడం జరిగింది. వచ్చినప్పటి నుండి తహసీల్దార్ గారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇక్కడ లంచాలు ఇచ్చినటువంటి వాళ్ళకే పాస్బుక్లు ముట్టేషన్ కానీ పాస్బుక్లు కానీ పనులు జరుగుతున్నాయని సాక్షాత్తు మదనపల్లి సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారికి సంబంధించినటువంటి భూమి 37 సెంట్లకు మరి దాన్ని ఆన్లైన్లో చేయాలని ముట్టేషన్కి పంపిస్తే ₹2,00,000 డిమాండ్ చేసిందని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు తెలియజేయడం జరిగింది. అంటే ఇలాంటి ఆరోపణలు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో రైతుల దగ్గర నుంచి, వ్యవసాయ కూలీల నుంచి, సామాన్య పేదల దగ్గర నుంచి పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈరోజు రియల్ ఎస్టేటు పెద్ద పెద్ద ధనవంతులు, రాజకీయ నాయకులు పనులు మాత్రమే ఈ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నాయి. పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదని బహిర్గతంగా ప్రజలు చెప్తానే ఇక్కడ మాత్రము దానికి విడ్డూరంగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీనిపైన కలెక్టర్కే ఆరోపణలు నిగ్గు తేల్చారని చెప్పినా కానీ ఇప్పుడు దాకా కలెక్టర్ దీన్ని ఏమీ చేసినటువంటి పాపాన పోల. అందుకోసమే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తహసీల్దార్ పైన కలెక్టర్ గారు వెంటనే విచారణ చేసి అసలు అవినీతి ఆరోపణలు చేశారా లేదా, చేసింటే ఏ చర్యలు తీసుకుంటున్నారు, వాటిని వెంటనే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. సిటిఎం ఎస్టీ కాలనీలో మాకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల భూమి 2010లో ప్రభుత్వం స్థలాన్ని కొనిచ్చింది. దాన్ని కొంతమంది కబ్జాదారులు ఆ భూమిని కబ్జా చేశారు. దాన్ని సర్వే చేసి మా హద్దులు చూపిమని దాదాపు 6 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, సచివాలయం చుట్టూ తిరుగుతానా కానీ ఆ సమస్య కనీసం పేదోళ్ళు కాబట్టి, ఎస్టీలు కాబట్టి ఆ సమస్యను పట్టించుకున్న పాపాల. అంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిమ్మిని బమ్మిని చేయగల రియల్ ఎస్టేట్ నేర్పరి మార్పూరి వెంకటేష్ నాయుడు అలియాస్ వెంకటేశ్వర్లు పోలీసులను, సబ్ రిజిస్టర్లను ఏమార్చాడు. అందుకే అతనిపై పులివెందుల, పాకాల్లో కేసులు. తనకు తీవ్ర పరువు నష్టం కల్పించిన వారిపై హైకోర్టుకు. సాక్ష్యాధారాలతో వెంకటేష్ ఆట కట్టించామని వెల్లడి. భూ బాధితురాలు కోనేటి సులేచన తీవ్ర ఆరోపణలు. గెలిచేదాకా ఓ లెక్క, గెలిచాక మరో లెక్క. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ సంథింగ్ స్పెషల్. గ్రౌండ్ లెవెల్లో పవన్ పై పెరుగుతున్న అభిమానం. గతంలో డిప్యూటీ సీఎంలు కేవలం పేపర్ వెయిట్లే. అమ్మాయిలపై అఘాయిత్యాలు, పంచాయతీరాజ్, షిప్లో బియ్యం అక్రమ రవాణాపై నిఖార్సు వ్యవహారం. 2019లోనే గెలిపించక తప్పు చేశామన్న భావన. పిఠాపురంలో అభివృద్ధి పరుగుతో ప్రజల్లో సంతోషం. మదనపల్లి తహసీల్దార్ కాజాబీ అవినీతి ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ చేయాలి. మాజీ ఎమ్మెల్సీనే లంచం అడిగినట్లు ఆరోపణలు. సిటిఎంలోని ఎస్టీలు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా జరగని న్యాయం. బడా బాబులకు మాత్రం టెన్షన్గా పనులు. ఇలాగే కొనసాగితే ఉద్యమం మరింత తీవ్రతరం. వ్యవసాయ కార్మిక సంఘం నేతలు తీవ్ర విమర్శలు. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.